ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఇవాళ కూడా కీలక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. ఆపరేషన్ మార్కోస్ పేరుతో ఈ రెస్క్యూ కొనసాగనుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండ్ ఫోర్స్ రంగంలోకి దిగనుంది. భూమి, నీరు, ఆకాశంలో ఎక్కడైనా వీరు సహాయక చర్యలు చేపడతారు. ఈ కమాండో బృందాలని మార్కోస్గా పిలుస్తారు. మార్కోస్తో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పంచుకోనుంది. బీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ తన బృంద సభ్యులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి రానున్నారు. సహాయక చర్యల్లో వేగం పెంచేందుకు కీలక ఆపరేషన్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున టన్నెల్ చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవు 1600 టన్నుల బరువున టన్నెల్ బోర్ మిషన్ కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. ఇందులోనే 8 మంది చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు. భారీ టన్నెల్ బోర్ మిషన్ రెస్క్యూ ఆపరేషన్కి అడ్డంకిగా మారింది. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే, చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరో ఎత్తుగా నిపుణులు చెబుతున్నారు. ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో అన్వేషించాలనే నిర్ణయానికి వచ్చారు. पहुंच चुके हैं मशीन के पास। बिल्कुल ये देविंदर, ये मुन्ना कुरैशी, यहाँ से 150-200 मीटर के करीब वो दूरी है। जहाँ लाइट देख रहे हो वो दूरी 600 मीटर की दूरी है। और हम यहाँ पर ये भंगार पड़ा है। బురద, నీరు, నిర్మాణ సామాగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి రెస్క్యూ బృందాలు వచ్చాయి. ఎండోబోట్, ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ ఫోర్స్ మాత్రమేనని తేల్చారు. కార్గిల్తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో సంక్లిష్టతలను తట్టుకుని ఫలితాలను సాధించిన చరిత్ర ఈ సంస్థకుంది. బీఆర్ఓకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాల నిర్మాణం, నిర్వహణ ట్రాక్ రికార్డు కూడా ఉంది. దీంతో మార్కోస్ బీఆర్ఓలతో కలిపి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ మార్కోస్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రభుత్వము కీలక ఆపరేషన్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్కు సంబంధించినటువంటి బృందాలను మార్కోస్ అని పిలుస్తారు ఈ టీంని. ఈ మార్కోస్ టీంతో ఈరోజు ఆపరేషన్ చేపట్టి వారికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే పనిలో అధికారులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కమాండెంట్ హరిపాల్ సింగ్ తన బృందంతో మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. అయితే గాలి, నీరు, ఆకాశం ఎక్కడైనా సరే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేటువంటి టీంని మార్కోస్గా చెప్తున్నారు. ఇది ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్గా దీన్ని పిలుస్తారు. అయితే ఈ ఫోర్సు మరి కాసేపట్లో ఇక్కడికి రానుంది. అయితే ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల కోసము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ర్యాట్ మైనింగ్ ఈ టీమ్స్తో పాటు ఇంజనీర్ల బృందాలు కూడా టన్నెల్లోకి వెళ్ళాయి. టన్నెల్లో మొదటగా 13.85 అంటే 0 పాయింట్గా చెప్తున్నటువంటి ప్రాంతాన్ని చేరుకోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ దాదాపు 140 మీటర్ల పొడవు ఉన్నటువంటి 1600 టన్నుల బరువు ఉన్నటువంటి అడ్డుగా పడినటువంటి టీఎంబీ మిషన్ని తొలగించి దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడం అనేది మరో సాహసోపేతమైనటువంటి చర్య. అయితే ఆ దాటిన తర్వాతనే ఈ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి బలగాలతో పాటు కొత్తగా మార్కోస్ బృందం కూడా వచ్చి ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ బృందం ఇప్పటికే బయలుదేరింది. మరి కాసేపట్లో టన్నెల్ వద్దకు వచ్చి అధికారులతో సమీక్షించిన తర్వాత ఆ బృందం ఈ సహాయక చర్యల్లో నిమగ్నం కానుంది. అయితే ఈ మార్కోస్ బృందంతో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా 140 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఆ మిషన్ని దాటుకుని వెళ్ళడము, లేదా ఆ మిషన్ని తొలగించడము, ఆ మిషన్ దాటిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఛేదించుకుంటూ అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఆచూకీ కనుగొనడము పెద్ద టాస్క్గానే చెప్పాలి. ఈ టాస్క్ని మార్కోస్ బృందం ఛేదిస్తుందో అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి.